రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి నాయకులకు ప్రజల నుండి తిరస్కారం తప్పదని నంద్యాల పట్టణ సిపిఐ నాయకులు హెచ్చరించారు. శుక్రవారం నంద్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత శాసనసభ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను, వాగ్దానాలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమయ్యారని నాయకులు విమర్శించారు. హామీలను పక్కన పెట్టి ప్రస్తుతం అభివృద్ధి చేశామని, సంక్షేమ పథకాలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అబద్ధపు ప్రచారాలతో కాలం వెల్లదీస్తున్న కూటమి నాయకులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు తగిన బుద్ధి చెబుతారని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి, ఏఐటిసి పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు, మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ్, సిపిఐ నాయకులు సరోజమ్మ, ఖలీల్, శారద పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల వస్తాయని చెప్పడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాకమునుపు ఎన్నికలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరి ఎన్నికలలోకి పోతే ప్రజలు తిరస్కరించే అవకాశాలు ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మహిళలకు నెలకు 1500 రూపాయలు వేస్తామని, అదేవిధంగా గ్యాస్ కానీ అమ్మఒడి కానీ అది ఎవరికి పడుతున్నాయో అర్థం కావడం లేదు. మరి ఆ రకంగా అనేక సమస్యలు ఉన్నాయి. మరి నంద్యాల పట్టణంకు సంబంధించి మరి ఇంటి స్థలాలు లేని పేదవారిని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో దాదాపు 4000 మందిని గుర్తించి వారితో వ్యక్తిగత అర్జీలను సచివాలయం దగ్గర, మరి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఇప్పించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వము మరి మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలము, గ్రామాల్లో 3 సెంట్ల స్థలము ఇస్తామని చెప్పి, నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు 2 సంవత్సరాలు దాటినా కూడా ఇద్దో అద్దో మరి పులి మేక మరి గేమ్ ఆడుతున్నారు. పేద ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు కౌన్సిలర్ ఎన్నికలప్పుడు మరి వార్డులకు పోతే అక్కడ అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. వార్డులలో సమ్ ఏరియాలలో అయితే దోమలతో మురికి వాడలలో మరి వారికి సరైన మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి నంద్యాల పట్టణ శివారు ప్రాంతాలలో ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో లెక్క సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వీధి దీపాలు లేవు. మరి ఒక ఖాళీ స్థలంలో విపరీతంగా ముళ్ళ పొదలతో ఆ ప్రాంతంలో నివసించే వారు దుర్భమైన జీవితం గడుపుతున్నారు. ఈ సమస్యలు ఏమి పట్టించుకోకుండా మరి ఇప్పుడు అధికార పార్టీ నాయకులు కౌన్సిలర్ ఎన్నికలకు పోతే అక్కడ ప్రజలు తిరస్కరించే మరి అవకాశాలు దండిగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను వెంటనే నెరవేర్చాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మహిళలకు సూపర్ 6 పథకాలను అమలు చేసిన కూటమి ప్రభుత్వం 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకు 1500 ఇస్తా అని చెప్పి అది ఇవ్వలేదు. 3 సిలిండర్లు ఇస్తానని చెప్పి 1 సిలిండర్కు డబ్బులు పడలేదు. అదే టౌన్లో ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పి టౌన్లో 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు అని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందన లేదు. దానికోసం మేము ఈ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉద్యమాలు కూడా చాలా సార్లు చేశాము. చాలా ప్రయత్నాలు చేస్తున్నా కూడా అదే మన కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అధికారులు ఏమి స్పందించడం లేదు. దాని మీద మేము పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేయాలని కూడా ఆలోచనలో ఉన్నాము.